రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఇతర మహిళా నేతలు మరియు కార్యకర్తలు కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో శిల్పారెడ్డితో పాటు ఇక మహిళా నేతలు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. మహిళా మోర్చా నాయకురాలైనటువంటి శిల్పారెడ్డితో పాటు ఇతర మహిళలు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అక్కడ పోలీసులు కూడా వారు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం. వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి వ్యాన్లో నుండి అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందనే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ సాయి. నిన్న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. దీంతో పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కాస్త ఆవిగిపోయినటువంటి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే బీజేపీ పార్టీ ఎంతో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా నేతలంతా కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి దానికోసం ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ వ్యతిరేకించడంతో నిన్న ఆ బిల్లు కాస్త ఆగిపోవడంతో ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులంతా కూడా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఒకవైపు ముట్టడికి పిలుపునివ్వడంతో ఒకవైపు ఆ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుని తార్నాకలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన బయటకు రానివ్వకుండా పోలీసులు పూర్తిగా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీ భద్రతను సైతం ఉదయం నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మహిళా మోర్చాకు సంబంధించినటువంటి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి శిల్పారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి అదేవిధంగా మహిళా నేతలకి తీవ్ర తోపులాట్లు జరగడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా నేతలంతా కూడా సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ అడ్డగించింది, మహిళలకు అన్యాయం చేసిందంటే కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి ముట్టడికి వచ్చినటువంటి మహిళా నేతలతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలని అరెస్ట్ చేసేటటువంటి సమయంలో ఆమెను అరెస్ట్ చేయకుండా మహిళా మోర్చాకు సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకి అదేవిధంగా మహిళా నేతలందరికీ కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం అయితే బీజేపీ మహిళా నేతల్ని అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ముట్టడించడానికి ప్రయత్నించినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఈ హౌస్ అరెస్టులతో పాటు అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి వారందరి పైన వెంటనే వాళ్ళందరినీ రిలీజ్ చేయాలంటూ కూడా మరొకవైపు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.